In this video, we will discuss about high frequency response of CS amplifier. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సిఏ యాంప్లిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి సిఎస్ యాంప్లిఫైర్, మాస్ఫెట్ సిఎస్ యాంప్లిఫైర్ ఆర్ డిఫరెన్షియల్ హాఫ్ సర్క్యూట్ ఆఫ్ డిఫరెన్షియల్ పెయిర్ అంటాం దీన్ని. ఇది మనకు సిఎస్ యాంప్లిఫైర్. ఫస్ట్ సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. విఎస్, ఆర్ఎస్, ఆర్ఎల్, ఐ. ఈ సి కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఈ సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. మాస్ఫెట్ అంటే మీకు తెలుసు కదా, ఇదేంది సోర్స్, డ్రైన్, గేట్ ఇలా ఉంటుంది. ద పాయింట్ రిలేటెడ్ టు సర్క్యూట్ ఆర్ ద సిగ్నల్ గ్రౌండెడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద సోర్స్ బై ఎ లార్జ్ bypass capacitor. To indicate the source is a signal ground, the signal source Vs has a resistance Rs that represents either an actual source then Thevenin's equivalent circuit at the input side of amplifier అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ సి అనేది ఇన్ఫినిటీ, ఎందుకంటే లార్జ్ బైపాస్ కెపాసిటర్ ఉంటుంది, అందుకని సి వచ్చేసి ఇన్ఫినిటీ. రిమైనింగ్ కరెంట్ అనేది గ్రౌండ్ ఉంది. ఆర్ఎల్ నెక్స్ట్ ఇవన్నీ సేమ్ అనమాట. విఎస్ అంటే సోర్స్ వోల్టేజ్, సోర్స్ రెసిస్టెన్స్. ఓకేనా, ఇది సోర్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట ఇవి. ఓకేనా, ఇది అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ ఇది గ్రౌండ్కి ఇచ్చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ అనాలిసిస్ డీసీ సోర్స్ ఆర్ గ్రౌండెడ్ అండ్ కెపాసిటెన్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. డీసీ సోర్స్ అనేది గ్రౌండ్ చేస్తాం, నెక్స్ట్ కెపాసిటర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఆఫ్ సిఎస్ యాంప్లిఫైర్ ఆర్ హైబ్రిడ్ పై మోడల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కెపాసిటెన్స్ ఇది హై ఫ్రీక్వెన్సీ కదా, మనకు కెపాసిటెన్స్ వాల్యూ ఇందాక చూపి హై ఫ్రీక్వెన్సీ దగ్గర కెపాసిటెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్సీ బై 1/ωc కదా, అప్పుడు ఏమైంది సి అంటే ఏంది 1/ఇన్ఫినిటీ కదా, అంటే 1/ωఇన్ఫినిటీ ఏమైంది ఎక్సీ ఈక్వల్ టు 0 అయిపోద్ది. దెన్ షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటే మనకు షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది అంట. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ ఎక్సీ ఈక్వల్ టు 1/ωc ఈక్వల్ టు 1/ω ఇంటూ ఇన్ఫినిటీ. ఇది మీరు ఎగ్జామ్లో రాయడం అవసరం లేదు, నేను రఫ్గా చెప్తున్నా. అది ఇన్ఫినిటీ అయితే ఎందుకు కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అయింది, అప్పుడు 1/ఇన్ఫినిటీ ఏమైంది 0 అయిపోద్ది కదా. దెన్ షార్ట్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. డీసీ సోర్స్ వచ్చేసి గ్రౌండెడ్ చేస్తాం అనమాట. ఇక్కడ డీసీ సోర్స్ గ్రౌండెడ్ చేసిన, నెక్స్ట్ ఆర్ఎస్ గేట్, సోర్స్, డ్రైన్, గేట్, సోర్స్, డ్రైన్. డ్రైన్ అనేది సోర్స్ అనేది ఇక్కడ మనం గ్రౌండ్ చేసిన, ఎందుకంటే కామన్ సోర్స్ కదా, అంటే సోర్స్ అనేది గ్రౌండ్ ఉండాలి. నెక్స్ట్ ఇది సోర్స్ కదా, ఇక్కడ సోర్స్ కాబట్టి గేట్కి సోర్స్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది సిజిఎస్, కెపాసిటెన్స్ సిజిఎస్, దానికి వోల్టేజ్ విజిఎస్. నెక్స్ట్ సోర్స్ ఇక్కడ చూడండి గేట్కి డ్రైన్కి, ఇది గేట్ కదా, గేట్కి డ్రైన్కి మిడిల్లో ఉంది కాబట్టి సిజిడి. నెక్స్ట్ ఇది కరెంట్ అనేది ఆల్వేస్ సేమ్ అనమాట, జిఎం విజిఎస్, జీకి ఎస్కి మధ్యలో ఉంది కాబట్టి విజిఎస్. డి అంటే R0, అంటే ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. R0 అన్ని దాంట్లోకి ఉంటుంది, ఆర్ఎల్ కూడా అన్ని దాంట్లోకి ఉంటుంది. అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది హై ఫ్రీక్వెన్సీ సైడ్, ఇది వచ్చేసి ఇన్పుట్ హై ఫ్రీక్వెన్సీ సైడ్, ఇది వచ్చేసి అవుట్పుట్ హై ఫ్రీక్వెన్సీ సైడ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే సేమ్ అలానే రాసుకొని ఈ కరెంట్ సోర్స్ అనేది తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉందా ఇది చూడండి, ఇక్కడ R0 ఆర్ఎల్ రెండు అలా ప్యారలల్లో ఉన్నాయి. ఈ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు దాంట్లో బదులు ఏం రాసుకుంటాం మనము, ఇక్కడ వచ్చేసి రఫ్ ఊరికి అట్లా రాస్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి RL డాష్ అంటే R0 ప్యారలల్ టు RL అనమాట. ఓకేనా, అందుకే ఇక్కడ ఇది రాస్తాం. ఈ రెండు రిమూవ్ చేసేసి దీని బదులు RL డాష్ అని రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే RL డాష్ అంటే ఏంటి, R0 ప్యారలల్ టు RL. నెక్స్ట్ బై మిల్లర్స్ థీరం ప్రకారం అవుట్పుట్ సైడ్ ఇది సిజిడి, అవుట్పుట్ సైడ్, ఇన్పుట్ సైడ్, అవుట్పుట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ సిఎంఐ అంటే ఏంది, బై మిల్లర్స్ థీరం నుంచి ఇక్కడ సిఎంఐ అంటే ఏంది, మిల్లర్ కెపాసిటెన్స్ ఇన్పుట్ సైడ్, మిల్లర్ కెపాసిటెన్స్ ఐ అంటే ఇన్పుట్ సైడ్, సిజిడి ఇంటూ 1+A. అదే సిఎంఓ అవుట్పుట్ సైడ్ ఆఫ్ మిల్లర్ కెపాసిటెన్స్ వచ్చేసి సిజిడి ప్లస్ 1/1+1/A. ఓకేనా, ఇది అవుట్పుట్ సైడ్, ఇది ఇన్పుట్ సైడ్, అవుట్పుట్ సైడ్. ఓకేనా, ఇది ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఏ అంటే ఏంది మనకు గెయిన్ అనమాట. ఏ అంటే వచ్చేసి మన గెయిన్. ఓకేనా, సిజిడి ఇది ఇన్పుట్ సైడ్, సిఎం అంటే మిల్లర్ కెపాసిటెన్స్, అవుట్పుట్ సైడ్ మిల్లర్ కెపాసిటెన్స్, 1+A ఇక్కడ 1+1/A ఇది అవుట్పుట్ సైడ్. ఏ అంటే గెయిన్ అనమాట. దీన్ని ఈ సర్క్యూట్ అనేది రీరైట్ రాస్తే సేమ్ ఇలానే రాసేసి
ఇది ఇన్పుట్ సైడ్, ఇది అవుట్పుట్ సైడ్ అని డివైడ్ చేసినాం. గ్రౌండ్స్ అనేవి ఇక్కడ ఈ రెండు దాంట్లో ఒక గ్రౌండ్ ఇచ్చిన, ఈ రెండు దాంట్లో ఒక గ్రౌండ్ ఇచ్చిన, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది 3 స్టెప్స్ అనేది చేస్తాం. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి CGD కనెక్ట్స్ ద ఇన్పుట్ నోడ్, అవుట్పుట్ నోడ్ ఫ్రమ్ గేట్ టు డ్రైన్ నోడ్స్. ఈ CGD అనేది మనకి ఎలా, దేనికి ఇన్పుట్ నోడ్కి కనెక్ట్ చేస్తాము అండ్ అవుట్పుట్ నోడ్ ఫ్రమ్ గేట్ నుంచి డ్రైన్కి, ఆ రెండు దాని మధ్యనే ఈ సిడి. ఇదేంది గేట్ నుంచి, ఇక్కడ చూడండి, గేట్ నుంచి డ్రైన్కి ఈ రెండు దాని మధ్యలోనే మనము CGD అనేది కనెక్ట్ చేసినాం. ఓకేనా, కనెక్ట్ చేసినాం. అది స్టెప్ 2. బై మిల్లర్స్ థియరమ్ ద బ్రిడ్జ్ కెపాసిటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, CMI, CMO. CMI అంటే ఏంది, మిల్లర్ కెపాసిటెన్స్ ఇన్పుట్, మిల్లర్ కెపాసిటెన్స్ అవుట్పుట్ సైడ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేటెడ్ ఆఫ్ ఇన్పుట్ సైడ్ అండ్ అవుట్పుట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ సైడ్. ఇన్పుట్ సైడ్ అంటే ఏంది, ఇది తీసుకోవాలి. అవుట్పుట్ సైడ్ అంటే ఇది తీసుకోవాలి. ఇన్పుట్ సైడ్ తీసుకున్నాం. ఇన్పుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఇది RS, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి R థెవెనిన్ అని తీసుకోవాలి. R థెవెనిన్ తీసుకున్నాం. నెక్స్ట్ CGS ఉంది, CGS తీసుకున్నాం. నెక్స్ట్ ఇది ఇన్పుట్ సైడ్ కాబట్టి CMI అనే ఇన్పుట్ తీసుకున్నాం. R థెవెనిన్ అని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనము థెవెనిన్స్ థియరమ్ యూజ్ చేసి ఇన్పుట్ సర్క్యూట్, అవుట్పుట్ సర్క్యూట్ అనేది డ్రా చేస్తున్నాం కాబట్టి థెవెనిన్ అనేది తీసుకోవాలి. టౌ T ఈక్వల్ టు టైం, T ఈక్వల్ టు ఫార్ములా ఏంది, RC అంటే R ఈక్వివాలెంట్ ఇంటూ C ఈక్వివాలెంట్. R ఈక్వివాలెంట్ ఏంది, R ఈక్వివాలెంట్ చూడండి. ఇప్పుడు R ఈక్వివాలెంట్ అనేది మనం ఎలా చూస్తామంటే R ఈక్వివాలెంట్ తీసుకుంటాం కదా. ఇక్కడ ఉంది మనకు నోడ్ అనుకోండి, ఇక్కడ నోడ్ అనుకుంటే ఇక్కడ నేను 10 volts ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, ప్యారలల్ అంటే ఏంది, సిరీస్ అంటే ఏందో మీకు తెలియాలి. ప్యారలల్ అంటే ఇక్కడ నేను 10 volts ఇచ్చిన వోల్టేజ్, ఇక్కడికి ఒక 5 volts, ఇక్కడికి ఒక 5 volts వోల్టేజ్ అనేది డివైడ్ అయింది కాబట్టి ఇది ప్యారలల్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 10 volts ఇచ్చిన, ఇక్కడికి వచ్చిన 10 volts ఉంటుంది, ఇక్కడ కూడా 10 volts ఉంది, అంటే ఇది డివైడ్ కాలే వోల్టేజ్ అనేది, అందుకే ఇది సిరీస్లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే R ఈక్వివాలెంట్ అంటే ఏంది, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ నోడ్ దగ్గర వోల్టేజ్ ఉంటే ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts పోతుంది కాబట్టి, అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. అంటే R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు RC ప్యారలల్ టు R థెవెనిన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ C ఈక్వివాలెంట్ సేమ్. ఇక్కడ నోడ్ అనుకుంటే ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts వెళ్తుంది, అంటే ఈ కూడా ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. అంటే మనకు రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే ప్యారలల్ సింబల్ పెడతాం, అదే కెపాసిటెన్స్ రెసిస్టెన్స్ ఉంటే ప్యారలల్ సింబల్ పెడతాం. అదే కెపాసిటెన్స్ ఉన్నాయి అనుకోండి, కెపాసిటెన్స్ అనేది ప్యారలల్లో ఉంటే CGS ప్లస్ CMI ప్లస్ పెడతాం అనమాట. కెపాసిటెన్స్ ప్లస్, అదే దీంట్లో అయితే ప్యారలల్ పెడతాం. ఓకేనా, అర్థమైంది కదా, దానికి రెసిప్రోకల్ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ FHI అంటే ఇన్పుట్ హై ఫ్రీక్వెన్సీ. ఇన్పుట్ సైడ్ హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1/2π టౌ అనమాట. ఇది ఫార్ములా ఫ్రీక్వెన్సీకి, 1/2π. టౌ అంటే ఏంది మనకు, R ఈక్వివాలెంట్ అంటే R ఈక్వివాలెంట్ ఇంటూ C ఈక్వివాలెంట్. R ఈక్వివాలెంట్ అంటే ఏంది, 2π ఇంటూ R ఈక్వివాలెంట్ అంటే RS ప్యారలల్ టు R థెవెనిన్. నెక్స్ట్ C ఈక్వివాలెంట్ అంటే RGS ప్లస్ CMI. ఓకేనా, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్ సర్క్యూట్ ఇందాక చూసినాం కదా, దాంతో నుంచి అవుట్పుట్ సైడ్ తీసుకుంటే అప్పుడు ఏమైంది, టౌ ఈక్వల్ టు RC అంటే R ఈక్వాలెంట్ ఈక్వల్ టు C ఈక్వాలెంట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. R ఈక్వాలెంట్ తీసుకుంటే రెసిస్టెన్స్ ఇక్కడ ఏముంది, ఓన్లీ RL డాష్ ఉంది. RL డాష్ అంటే ఏమని చెప్పిన, R0 ప్యారలల్ టు RL అని చెప్పినాం కదా ఇందాక. R0 ప్యారలల్ టు RL అంటే మనము ఆ కన్ఫ్యూజ్ కాకుండా RL బదులు మొత్తం RL సర్క్యూట్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ R0 ప్యారలల్ టు RL. నెక్స్ట్ C ఈక్వాలెంట్. CMO ఏముంది, ఓన్లీ కెపాసిటెన్స్ వచ్చేసి CMO ఓన్లీ ఉంది కాబట్టి C ఈక్వాలెంట్ ఈక్వల్ టు CMO. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ సైడ్ వచ్చేసి ఫార్ములా అయింది 1/2π టౌ. టౌ అంటే R ఈక్వాలెంట్ ఇంటూ C ఈక్వాలెంట్, 2π ఇంటూ R ఈక్వాలెంట్ అంటే ఏంది, R0 ప్యారలల్ టు RL. నెక్స్ట్ C ఈక్వాలెంట్ అంటే ఏంది, CMO. ఇప్పుడు ద హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ CS యాంప్లిఫైర్ ఈజ్ FH ఈక్వల్ టు FIN ఆఫ్ FHI, FH0. ఇది మనకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ CS యాంప్లిఫైర్ అనమాట. దీని యొక్క వేవ్ ఫామ్ అనేది నేను ఇప్పుడు చెప్తా చూడండి. రెస్పాన్స్ కర్వ్ ఫర్ CS యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఇది పై యాక్సిస్లో వచ్చేసి అవుట్పుట్ సిగ్నల్ బై ఇన్పుట్ సిగ్నల్, V సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ dB. ఇక్కడ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ CS యాంప్లిఫైర్ కాబట్టి ఇక్కడ X యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా, నార్మల్గా దీని ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి, ఇలా కదా ఉండేది, ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ,
ఇది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ, ఇది ఇక్కడ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ. ఇలా ఉంటుంది కదా డయాగ్రామ్. మనకేంది ఓన్లీ హై ఫ్రీక్వెన్సీనే కావాలి. హై ఫ్రీక్వెన్సీ కావాలంటే ఇది తీసుకుంటాం. హై ఫ్రీక్వెన్సీ ఇదే కదా, ఇదే హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ తీసుకున్న FH అనేది రాసేసిన. ఇది మనకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ CS యాంప్లిఫైర్ అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.